ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా దేవుని బిడ్డలారా? మార్నింగ్ 5 to 6 ఆరాధన, ఉదయకాల ప్రార్థన, ఈ దినం దేవుని వాగ్దానం, ఈవినింగ్ లైవ్. ఎంతమంది వీక్షిస్తున్నారు? ఎంతమంది మీ జీవితాలను ప్రభుకు సమర్పించుకుంటున్నారు? తల్లి మర్చిన తండ్రి విడిచిన నేను విడువని దేవుడిని అంటున్నాడు. ప్రేమ కనికర వాత్సల్యత కలిగిన వాడు, కృపాసక్తి సంపూర్ణుడు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. ఇంకా యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించలేదు అన్నవాడు. యేసు రక్షకుడు దేవుడు. నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఆయన రక్త బలియాగం ద్వారా నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నమ్మితే నీకు పరలోకం, నిత్య జీవం. ఈ లోకంలో కూడా ప్రభు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుని ఉదయకాలం ఎంతమంది వాగ్దానం ఇచ్చినారు? యేసు రక్షకుడు దేవుడని నీ హృదయంలో చేర్చుకో. నీ జీవితాన్ని యేసుకి సమర్పించుకో. ప్రభుతో నీ ప్రయాణం కొనసాగించు. ఈ రోజు వరకు మీరు ఏ బాధలు, వేదనలు, నిందలు, గాయాలు ఎన్నో వస్తాయండి. మన జీవితాన్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు. మనల్ని అర్థం చేసుకునే దేవుడు, మన పక్షమై ఉన్న దేవుడు, మనకి విడుదలనిచ్చే దేవుడు, సత్యస్వరూపి, శక్తిమంతుడు. కాబట్టి ఈరోజు నీతో, నాతో, మనందరితో, మన కుటుంబాలతో మాట్లాడుతున్న ఈ వాగ్దానాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని రిసీవ్ చేసుకుందాం. నేను చదువుతున్నాను 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. ఆపదలో చిక్కుబడి, మనం ఆపదలో చిక్కుబడిపోతాం. కొన్నిసార్లు గొర్రె పిల్లలు కాపరి నుండి తప్పుకొని అలా వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోతాయండి. చిక్కుబడిన గొర్రెల్ని కాపరి ఏం చేస్తాడు? తీసుకొని వస్తాడు. ఆపదలో అంటే నీకున్న కష్టములో, దుఃఖములో చిక్కుబడిపోయినా, నీ స్వయంకృతమైనటువంటి సొంత ఆలోచనతో వ్యాపారాలు ప్రారంభించావు, ఇవి చేసి నలిగిపోయావా? ఒకవేళ ఆ మార్గంలో ఈ మార్గంలోకి చిక్కుపడ్డావా? ఆపదలో చిక్కుబడిపోయావా? అయితే నువ్వు ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నేను నిన్ను రక్షిస్తా. నీ శత్రువుల చేతులు నేను నిన్ను విడిపిస్తా. నేను రక్షిస్తా, విడిపిస్తా. ఎంత మంచి దేవుడు అండి! నువ్వు చిక్కుబడిన స్థితి నుంచి, నువ్వు ఎందులో చిక్కబడ్డావు, నువ్వెందులో చిక్కుకున్నావో, ఎందులో స్ట్రక్ అయ్యావో, ఎందులో వీక్ అయ్యావో, పాపంలో చిక్కుకున్నావా? శాపము తెచ్చుకున్నావా? రోగిగా ఈరోజు రోగంలో అలా చిక్కుబడిపోయి మరణవేదన అనుభవిస్తున్నావా? ఒకవేళ మానసిక ఆత్మీయ జీవితాన్ని పాడైన స్థితిలో ఉందా? ఎందులో నువ్వు చిక్కుబడినా, ఎందులో నువ్వు స్ట్రక్ అయినా నేను నిన్ను విడిపిస్తాను, రక్షిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అందుకని ఈరోజు మీరు అందరూ విశ్వసించండి, ఈ మాటను రిసీవ్ చేసుకొని నమ్మండి. ఏమీ భయపడకండి. దేవుడు మనల్ని విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. అందుకని నువ్వు ఎందులో, ఎక్కడ నువ్వు ఏమంటారు, ఆపదలో, ఏ ఆపదలో నువ్వు ఉన్నావు, ఆపద నుంచి, నీ ఆపదల్లో నుంచి నేను నిన్ను రక్షిస్తాను. ఈరోజు వాగ్దానం, నీ ఆపదలన్నిటిలో నుండి నేను నిన్ను రక్షించేదను. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడు మీకుండగా, మనకుండగా, మన ధైర్యమే మన దేవుడు. కాబట్టి అందరం ఆయన తట్టు చూద్దాం, ప్రార్థన చేద్దాం, కృతజ్ఞత చెల్లిద్దాం. ఉదయకాల ప్రార్థన, ఈవినింగ్ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, అన్ని ప్రభు తట్టు చూస్తూ మన జీవితాలు సమర్పించుకో. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిళ్లతో ఉన్న వారికి విడుదల, అంధకార ప్రభావాలతో పీడించబడుతున్న వారికి విడుదల, కష్టకాలంలో ఉన్న వారికి విడుదల, నిందల గాయాలతో ఉన్న వారికి విడుదల. అంతేకాక ఎవరెవరు ఆపదల్లోని నాయన, కోర్టు కేసుల్లో, శాపంలో, మానసిక ఒత్తిడిలో, కృంగిపోయిన స్థితిలో, నాయన మంచాల మీద బెడ్ రిడన్ అయి అనేక రకములైన నా తండ్రి త్రాగుడు, వ్యసనములు, జూదము, డ్రగ్స్ అనే బంధకములలో విడుదలిచ్చి రక్షించి నీ సాక్షిగా నిలబెట్టాయి. వారిని తప్పించు తండ్రి. ప్రతి బంధకం వారి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ప్రతి పోరాటం అణిచివేయబడాలి. అయ్యా, మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ సంరక్షణ మా ప్రజలందరికీ మీరు దయచేయండి. అయ్యా, మా దేశాన్ని రక్షించి, మా దేశంలో సస్యశ్యామలమైన పరిపాలన మీరు దయచేయండి. అయ్యా, దైవజనులు వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. భారతదేశాన్ని కాపాడి, ఇతర దేశాలు మా ప్రియులందరినీ కాపాడి, వారికి ఉన్న బంధకములన్నీ తెంచి వారికి తోడై ఉండండి. అంతేకాక ప్రభా, ఈ ఉదయకాలం ఎవరిది మ్యారేజ్ వారిని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం అంతా నీ కాపుదల, భద్రత వారి కుటుంబానికి ఉండి దీవిస్తున్నాం, వారిని ఆశీర్వదిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఎవరిది బర్త్డేని వారిని బ్లెస్ చేస్తున్నాం. వారు కూడా ప్రతి విషయంలో కాపాడబడి నీ సాక్షిగా నిలబడుదురుగాక, నీ దీవెన వారిపై ఉండును గాక. ఈ ఉదయకాలంలో మా జీవితాలను మీకు సమర్పించుకున్నాం. కల్వరి మినిస్ట్రీకి విరోధంగా లేచిన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ, అయా, జరుగుతున్న కార్యక్రమాలు, మీటింగ్స్లో అన్నిటిలో మీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా
మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఉదయకాలం 5 to 6 ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. వాక్యము, ప్రార్థన, ఆత్మీయత మన జీవితాల ముందుకు సాగుదాం. కాబట్టి 7, 8, 9 అంటే శుక్ర, శని, ఆదివారాలు 3 దినాలు మీటింగ్స్ అండి. బెల్లంపల్లిలో అనేక మంది బెల్లంపల్లికి వచ్చి ఫ్రీ అకామిడేషన్, భోజనాలు, ఉచితంగా ప్రార్థనలు, ఆరాధనలు దేవుని సన్నిధిలో గడపడం. కాబట్టి ఎస్తేరు 3 దినాలు ప్రభు సన్నిధిలో తను యూదులు గడిపినప్పుడు దేవుడి అద్భుతం చేశాడు. 7, 8, 9 శుక్ర, శని, ఆదివారాలు బెల్లంపల్లిలో 3 దినాలు. శనివారం సాయంత్రం అద్భుతంగా బ్యాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది, మొదటి ఆరాధనలు. కాబట్టి గమనించండి. మరి కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ఆదివారం 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, 5:30 to 8:30 అద్భుతమైనటువంటి ఆరాధనలు. కాబట్టి మీరు పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.